హాయ్ ఫ్రెండ్స్, ఇదే మన ఎగ్జిబిషన్ గ్రౌండ్ యొక్క మెయిన్ గేట్. ఇక్కడ లోపలికి వెళ్ళి 40 రూపీస్ టికెట్ తీసుకొని ఇంకా ముందర సెక్యూరిటీ వాళ్ళు చెక్ చేస్తుంటారు. ఆ సెక్యూరిటీ చెకప్ చేసుకొని చెక్ చేసిన తర్వాత లోపలికి వెళ్ళాలి. అక్కడ ఎదురుగా మనకు ఒక బోర్డు పెట్టారు, ఇలాంటి మారణ ఆయుధాలు ఏమి తీసుకెళ్ళద్దు అని. సో అట్లాంటి ఏమి తీసుకెళ్ళకుండా లోపలికి వెళ్ళిపోవాలి. ఈ ఎగ్జిబిషన్ 83వ ఆల్ ఇండియా ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్ అని బోర్డు ఉంది కదా, అంటే దీని అర్థం మనం పుట్టక ముందు నుంచే ఇది స్టార్ట్ అయింది అనమాట. ఈ ప్లేస్ లో ప్రతి సంవత్సరం ఎగ్జిబిషన్ జరుగుతుంది. సో మేమైతే ఈ సంవత్సరం చూడడానికి వచ్చినాం. ఈ ఎగ్జిబిషన్ లో ఏ వస్తువు చూసినా ఇది కొనుక్కోవాలి అది కొనుక్కోవాలనిపిస్తూ ఉంటది. కానీ మనకి ఏది అవసరమో చూసి సెలెక్ట్ చేసుకొని అందులో ప్రైస్ కూడా కొన్ని ఎక్కువ చెప్తా ఉంటారు. ఒకసారి అన్ని రౌండ్ అప్ వేసి కరెక్ట్ ఎక్కడ ఉన్నాయి బాగున్న ఐటమ్ రేటు అది చూసుకొని కొనుక్కోవడం బెటర్. రేట్లు మాత్రం చాలా హైయే ఉన్నాయి. లేడీస్ డ్రెస్సెస్ అవి మాత్రం తక్కువనే ఉన్నట్టు అనిపిస్తున్నాయి నాకు. మా మిస్సెస్ చాలానే చూసింది కానీ ఏ డ్రెస్ సెలెక్ట్ చేసుకోలేకపోయింది. తీరా ఇక్కడ అన్ని డ్రెస్సులు చూస్తుంది కదా, చూసి సెలెక్ట్ చేసుకుంది. ప్రైజ్ విషయంలో కొంచెం వెనక ముందైంది. ఇంటికి వచ్చిన తర్వాత అయ్యో అది కొనుక్కుంటే బాగుండు అని అనిపించింది నాకు. సో నేను మళ్ళీ ఒకసారి అన్నాడు ట్రిప్ వెళ్ళి కొనుక్కొని రావాల్సి వస్తుందేమో. ఈ ఎగ్జిబిషన్ చివరి రోజు ఫిబ్రవరి 15వ తారీఖు వరకు అయితే ఉంటుంది. వెళ్ళాలనుకునే వాళ్ళు ఆ లోపలే వెళ్తే బెటర్. హాయ్ ఫ్రెండ్స్, నేనైతే ఎప్పుడు ఇంత పెద్ద ఎగ్జిబిషన్ కి రాలేదు మా మమ్మీ డాడీ తోటి. మా ఊర్లో ఇంత పెద్ద ఎగ్జిబిషన్ చూడలేదు ఎప్పుడు. ఆ ఎల్లో డ్రెస్ అతను వీడియో తీస్తుంటే సిగ్గుపడుతున్నాడు. అది 200. నేను ఈ షాప్ లో నా చెప్పులు కొనుక్కోడానికి వెళ్తున్నా. ఎంత వెతికినా నా సైజ్ చెప్పులు దొరకలేదు. నేను ఏ ఎగ్జిబిషన్ లో ఇంత మందిని చూడలేదు. మీరు ఒక్కరే రక్కండి, మీ మమ్మీ డాడీని తీసుకొని రండి, లేదంటే మీరు తప్పిపోతారు. మా పప్పకి రౌండ్ ఖాళీ లేదు ఫ్రెండ్స్, అందుకని మా పప్పే తిరుక్కుంటూ వీడియో తీస్తున్నాడు ఫ్రెండ్స్. ఇంకా లోపలికి వెళ్ళి ఎగ్జిబిషన్ అంతా చూద్దాం రండి ఫ్రెండ్స్. ఇండియన్ ఫ్లాగ్ కలర్ డ్రెస్ బాగుంది. నేను మా పాపతో ఎక్కడికైనా వెళ్ళడం నాకు చాలా ఆనందంగా ఉంటుంది. ఈఫిల్ టవర్ ఇక్కడ ఉంది, అది ఎక్కడుందో వెతుకుతున్నాము. అబ్బా, ఈఫిల్ టవర్ దొరికింది. నేను ఇక్కడ ఫొటోస్ వీడియోస్ దిగుతాను. అబ్బా, ఆ ఆంటీ ఐస్ క్రీమ్ తింటుంది. నేను కూడా మా పాపతో కొనిపించుకుంటా. ఆ ఐస్ క్రీమ్ ఏమో కానీ నేను ఈ చాక్లెట్ మౌంటైన్స్ తింటాను. చాక్లెట్ ఎంత స్వీట్ ఉందో, చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి ఎగ్జిబిషన్ కి వెళ్ళినప్పుడు. చాక్లెట్ మౌంటైన్స్ ఒకటి 50 రూపీస్ ఫ్రెండ్స్.
అబ్బా ఈ లైటింగ్ లో షాప్ ఎంత బాగుందో. క్లిప్స్, చైన్స్, రబ్బర్ బ్యాండ్స్ అండ్ రింగ్స్ ఇవన్నీ ఎంత బాగున్నాయో. మొత్తం జ్యువెలరీ బాగుంది ఫ్రెండ్స్. నేను ఎప్పుడు మా పప్పాతో బయటికి వెళ్ళినా నేను కన్ఫర్మ్ గా బాదం మిల్క్ తాగుతాను. ఈ షాప్ అంతా వీడియో తీసినందుకు ఈ అంకుల్ 50 రూపీస్ అడుగుతున్నాడు. ఆ అంకుల్ కామెడీ చేశాడు, నా దగ్గర మనీ తీసుకోలేదు. మేము చాలా లోపలికి వచ్చాము, బయటికి ఎలా వెళ్ళాలో తెలియట్లేదు. నడిచి నడిచి నా కాళ్ళు వస్తున్నాయి, కూర్చుందామంటే ఎక్కడా ప్లేస్ లేదు. బాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.